2008లో ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని అందరికి ఇప్పుడు సమస్యగా ఉండేది. ఎందుకంటే అంతకుముందు ఏమో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఈ దేశాన్ని మెస్అప్ చేశారు. బుష్ అడ్మినిస్ట్రేషన్లో అన్ఎంప్లాయ్మెంట్ 10.4 దాకా పెరిగింది, అది 10.4 వరకు. దాని వలన ఇంకా అదే ప్రోగ్రాంలు కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి మళ్ళా డిప్రెషన్ గుర్తొచ్చేది. 1930లో పెద్ద డిప్రెషన్ వచ్చింది, వరల్డ్ వైడ్ డిప్రెషన్ వచ్చింది, అలాగే ఈ పార్టీకి వచ్చిండేది మళ్ళీ అనదర్ రిపబ్లికన్ ఎలక్ట్ చేస్తే. అందుకని పీపుల్ గాట్ స్కేర్డ్. ఎందుకంటే ఇది అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం బాగా పెరిగిపోతున్నది, రోజు రోజుకి పెరుగుతున్నది అనమాట. ఎలక్షన్ 2008 టైంలో 10.4 ఉన్నది. అప్పుడు ఏమైందంటే ఇంకా ప్రజలకి విసుగెత్తి, అదే కాకుండా ఈయన ఒబామా చాలా ఆర్టికులేట్ ఫెలో, బాగా స్పీచ్ ఇస్తాడు, తనకి బాగా తెలుసు అన్నమాట. ఒక ఆర్థిక శాస్త్రమే కానీ ఇంకా ఏదైనా కానీ తనకి అంతకుముందు తెలియపోయినా వెంటనే అర్థం చేసుకుని చదివి బాగా పనికొచ్చేట్టు ఉపయోగించేవాడు. ముఖ్యంగా ఆ నాలెడ్జ్ ఆయన చూస్తే మీరు ఎవరు నమ్మరు, ఆయన అంతా ఆర్టికులేట్ కదా, చాలా చాలా ఈజీగా అర్థం చేసుకోగలడు. అది అందులో ఈ దేశంలో మీ అందరికీ తెలిసిందే, అందులో నల్ల అతను తెల్లవాడు కాకుండా నల్లవాడు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాడు ఏది ప్రెసిడెంట్కి. అంతకుముందు ఒకళ్ళిద్దరు సెనేటర్లు మాత్రం నల్లవాళ్ళు ఉండేవాళ్ళు, మెసచ్యూసెట్స్ నుంచి, ఇంకొక అదర్ స్టేట్ నుంచి, ఇలినాయ్ నుంచి. కానీ ఇంత ఇదిగా ఈ మార్టిన్ లూథర్ కింగ్ కూడా డ్రీమ్ చేయలేదు, తన డ్రీమ్ స్పీచ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు నల్లవాడు నాన్ వైట్ అనమాట ప్రెసిడెంట్ అవుతాడని ఆయన కూడా డ్రీమ్ చేయలేదు. అటువంటిది ఈయన ఆ పర్సనాలిటీ మూలాన జనం ఎన్నుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ దేశంలో యువతులు చాలా చాలా వాళ్ళకి తన ప్రోగ్రాంలు నచ్చినాయి, తను ప్రీచ్ చేసేవన్నీ ఈ ప్రాక్టీస్ అని వాళ్ళకి తెలుసు. అందువల్ల ఆయన ఎలక్ట్ చేసుకున్నారు అగైన్స్ సో మెనీ ఆర్ట్స్ అనమాట. అది ఇప్పుడు నేను కూడా నమ్మలేను అనమాట, అంత ఇది ఆయన ఎలక్షన్ చాలా దేశంలో బాగా పీపుల్ చాలా చాలా మెచ్చుకున్నారనమాట. వాళ్ళే కాంప్లిమెంట్ చేసుకున్నారు, ముఖ్యంగా యంగ్ పీపుల్ అనమాట. దాని మూలన ఈ దేశం నాన్ వైట్ని ఎలక్ట్ చేసుకున్నది. అప్పటి నుంచి మీకు తెలుసు కదా, ఈయన టైంలో ఈయన బాగా ఎంకరేజ్ చేశాడు, మన దేశం వాళ్ళంటే బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మహాత్మా గాంధీ అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ అంటే చాలా చాలా నమ్మకం, వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు గాంధీ గారి ప్రిన్సిపల్స్. అది ఆయన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.1లో ఉందన్నమాట. అది ఇంకా ఎక్కువ కావాల్సింది. అంటే 4 మిలియన్లు అంటే 40 లక్షల పీపుల్ హీ గాట్ దెమ్ బ్యాక్ ఆన్ ది జాబ్. ఇంకొక 50 లక్షల మంది ఇంకా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఎందుకున్నాడంటే అంత తొందరగా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కాదనమాట. మామూలుగా ఈ హైర్ వాళ్ళు బాగా వెనక ముందు చూసుకునే హైర్ చేస్తారు, అందువల్ల ఇంకా హైర్ చేస్తున్నారు. దానికి తోడు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటే మనకి ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ లాగానే వాళ్ళు కూడా ఇప్పుడు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈ మధ్య